ఈరోజైతే క్రాబ్ లాలీపాప్ ఎలా చేయాలనేది చూద్దాం. చాలా టేస్టీగా క్రంచీగా మనకు నచ్చినట్టుగా ఎలా చేయాలనేది చూద్దాం. ఫస్ట్ అయితే మనం పీతలు అనేది బాయిల్ చేసుకోవాలి. పీతలు బాయిల్ చేసుకుని పీతల్ని నీట్గా వాష్ చేసుకొని పీతల్ని దాంట్లో ఉన్న మాంసాన్ని బయట తీసుకొని జీలకర్ర, వెల్లుల్లిపాయ, అల్లం అవన్నీ తీసుకున్న తర్వాత జీలకర్ర, వెల్లుల్లిపాయ మిక్సీ జార్లో వేసుకొని ఉంచుకొని మనం రుచి ఉంచుకున్న క్రాబ్ మాంసం అయితే మిక్సీ జార్లో వేసుకుందాం. నీట్గా ఉంచిన క్రాబ్ మాంసం దాని అయితే తర్వాత ఇలా పిక్కులో పేస్ట్ చేసుకొని అందులో నిమ్మకాయ పిండుకొని గరం మసాలా వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కార్న్ఫ్లవర్ పిండి 1 స్పూన్ వేసుకొని 1 స్పూన్ శనగపిండి వేసుకొని వన్ స్పూన్ మిర్చి కారం అవన్నీ వేసుకున్న తర్వాత నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత 1 ఎగ్ పగలగొట్టుకొని ప్లేట్లో వేసుకోండి. బ్రెడ్ కూడా మిక్సీలో వేసి ఉంచుకోవాలి. క్రాబ్ పేస్ట్ అయితే మనం ఇలా చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ క్రాబ్ లెగ్కి అటాచ్ చేసుకోవాలి. కార్న్ఫ్లవర్ పిండిలో అటు ఇటు తిప్పుకోవాలి. తర్వాత మనం ఎగ్ తీసుకున్నాం కదా, ఆ ఎగ్లో తిప్పుకోవాలి. బాగా ముంచి కలిపిన తర్వాత బ్రెడ్లో తిప్పుకోవాలి. బ్రెడ్ బాగా అంటుకున్నట్టు తిప్పుకొని దాని తర్వాత ఆయిల్లో లైట్గా పిండిలో పెట్టుకొని నెయ్యిలో వేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిందాకా వేగించాలి. లైట్గా అటు ఇటు తిప్పుకుంటే మనకు బాగా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసేసుకుందాం. లాస్ట్ ఫైనల్ అయితే ఈ లుక్ అయితే వచ్చింది. మా జూలీ అయితే ఎప్పుడు పెడితే ఎప్పుడు తిందామా అని చూస్తున్నది. నాన్ వెజ్ అయితే ముందే ఉంటాడు మా జూలీ గడు. ఇంకెందుకు మరి లేట్, మనం కూడా టేస్ట్ అయితే చూద్దాం. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.